మన చుట్టూ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వినే ఓపిక, ఓర్పు 2 లేకపోవటం. అసలు ఈ లిజనింగ్ కల్చర్ స్లోగా మాయమవుతూ వస్తుంది. అలాగే పేషెన్స్ కూడా తగ్గిపోతూ ఉంది. నిజమైన ఓపిక మాటలతో కాదు, వినడంలోనే మొదలవుతుంది. అసలు ఈ వినే శక్తి ఎందుకు తగ్గిపోతుంది? ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? జవాబు కోసం జేకే స్ఫూర్తిలోకి రండి. నేను జయ. మనం చాలా సార్లు వింటుంటాం కదా! కాలేజ్‌లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగితే స్టూడెంట్స్ చాలామంది ఈ యూనిట్ చెప్తారా? లేదా ఈ ఫస్ట్ మిడ్ సిలబస్ చెప్తారా? లేకపోతే ఈ ఈ ఈ 2 యూనిట్స్ చెప్తారా? ఇలా అడుగుతూ ఉంటారు. అంటే ఎంటైర్ యూనిట్ అడుగుతూ ఉంటారనమాట. అంటే ఏంటి? అంటే ఆ యూనిట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వినగలిగిన సిట్యుయేషన్ లేదేమో. ఒకవేళ వినలేకపోతే తర్వాత చదివే ఓపిక కూడా లేదనమాట. అందుకని డైరెక్ట్‌గా యూనిట్ అడిగేస్తుంటారు. అలాగే ఇంట్లో గూడా చూడండి. పేరెంట్స్ ఏదైనా చెప్తూ ఉంటే, "ఇదంతా కాదమ్మా. అసలు స్ట్రెయిట్‌గా పాయింట్ ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటో చెప్పు" అని అంటుంటారు. అంటే ఓపిక ఉండదనమాట అక్కడ. ఆ మొత్తం చెప్తూ ఉంటే వినే ఓపిక ఉండదనమాట. సో, ఇలా ఎందుకు మనకి వినే ఓపిక తగ్గిపోయింది. ఓపిక, ఓర్పు 2 లేకపోతే ఆటోమేటిక్‌గా కోపం పిక్చర్‌లోకొస్తుంది. కోపం అలవాటైపోతుంది. కానీ మనము మన నెక్స్ట్ జనరేషన్‌కి ఆస్తులు ఎలా అందిస్తామో, అలాగే సద్గుణాలను కూడా ఒక్క తరానికి మనం అందించగలిగితే, అవి 7 తరాల వరకు నిలిచుంటాయన్నమాట. ఓకే. అంటే ఇలాంటి సద్గుణాల్ని మనం నెక్స్ట్ జనరేషన్‌కి అందించాలి అనే ఇంటెన్షన్ తోటే నేను మెయిన్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఆ సద్గుణాలలో ఫస్ట్ వన్ ఏంటంటే వినగలగటం, లిజనింగ్ హాబీ. అలాగే ఓర్పు. ఇవి 2 ఉండాలి అన్నమాట. నేచురల్‌గానే మనకి వెనక రోజుల్లో గమనించుకుంటే ఆ లిజనింగ్ హాబీ ఉండేది నేచురల్‌గానే. కానీ ఇప్పటి సిట్యుయేషన్స్ బట్టి, ఇప్పటి ప్రపంచంలో, ఇప్పటి సొసైటీలో మనకు తెలియకుండానే ఆ హాబీ, ఆ శక్తి మనలో నుంచి వెళ్ళిపోతుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. టెక్నాలజీ ఇన్‌ఫ్లూయన్స్. ఈ టెక్నాలజీ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం తగ్గిపోయింది. అంతకుముందు వెనక రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకునేవారు. పెద్దవాళ్ళు చెప్పింది వినేవాళ్ళు. వాళ్ళ అనుభవాలు గాని, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు కానీ, ఇవన్నీ కూడా మనము వాళ్ళు చెప్తూ ఉంటే వినగలిగేవాళ్ళం అన్నమాట. సో, అంటే నేచురల్‌గానే ఆ లిజనింగ్ హాబీ మనలో ఉండేది. కానీ అది ఈ టెక్నాలజీ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల మనకి ఈ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం మిస్ అవ్వటము, ఇదొక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అన్నమాట. ఆ లిజనింగ్ హాబీ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. అలాగే ఇన్‌స్టంట్ రిజల్ట్స్‌కి అలవాటు పడిపోతున్నాం మనం. అంటే ఇన్‌స్టంట్ ఫన్, ఇన్‌స్టంట్ ఫుడ్ ఇలా అన్నీ కూడా అనుకున్న వెంటనే వచ్చేసేయాలి. అడిగిన వెంటనే ఇచ్చేసేయాలి. ఇలాంటి కల్చర్‌కి మనం అలవాటు పడిపోయి, ఆ ఓపిక మనకు మనమే తగ్గించుకుంటున్నామనమాట. ఈ ఓపిక, ఓర్పు 2 కూడా ఇంటర్ రిలేటెడ్. ఓపిక ఉంటే ఓర్పుంటుంది. ఓర్పుంటే ఓపిక ఉంటుంది. సో, ఇవి 2 కూడా చాలా అవసరం మన పర్సనాలిటీకి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటి అంటే, మన సమాజం స్పీకప్ కల్చర్‌ని మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. లిజనింగ్ ఫస్ట్ అని నేర్పించట్లేదు. బాగా మాట్లాడండి. స్పీకర్ ఈస్ ద బెస్ట్. స్పీకర్ ఈస్ ద గ్రేట్. బెస్ట్ స్పీకర్. టాకటివ్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అంటే మంచి స్పీకర్ అవుతాడని. ఇలానే చెప్తూ ఉంటాం తప్ప, మంచిగా వినండి. లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. లిజనింగ్ ఫస్ట్, స్పీకింగ్ నెక్స్ట్ అనేది మనకి కనిపించట్లేదు. యాక్చువల్‌గా లిజనింగ్ మీదనే స్పీకింగ్ డిపెండ్ అయి ఉంటుంది. మనం వింటేనే కదా! మనకెంతో కొంత నాలెడ్జ్ ఒస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడగలము. మాటల్లో కాన్ఫిడెన్స్ గూడా బిల్డ్ అవుతుంది. సో, దానికి కూడా బేస్ లిజనింగ్ స్కిల్స్ అన్నమాట. సో, ఇట్లాగా రీజన్ ఏదైనా కావచ్చు. మనలో నేచురల్‌గా ఉన్న ఆ లిజనింగ్ హాబీని, ఆ ఓర్పుని మనకు తరతరాల నుంచి వచ్చిన మన ఆస్తి అది. దాన్ని మనం మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో. సో, ఎలాగైనా సరే మనం ఆ రీజన్స్ ఫైండ్ ఔట్ చేసుకొని, వాటిని ఓవర్‌కమ్ చేయగలిగితే, ది బెస్ట్ పర్సనాలిటీగా మనం ఉండొచ్చనమాట. మనకంటే చిన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఓపికగా విందాం. ఫస్ట్ మనమే విందాం. అప్పుడు మన లిజనింగ్ నేచర్‌ని బట్టి వాళ్ళు కూడా లిజనింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటారనమాట. సో, ఫస్ట్ ఏదైనా కూడా చేంజ్ మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఎదుటి వాళ్ళలో ఆ మార్పు రావాలి. వాళ్ళిలా మారాలి. ఆ పిల్లల్ని మార్చాలి, హస్బెండ్‌ని మార్చాలి లేదా వైఫ్ ఇలా ఉండాలనుకోవటంలో ఆహ్, తప్పు లేదు. కానీ
ఆ చేంజ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు ముందు ఆ చేంజ్ మన నుంచే మొదలవ్వాలి. ఓకే. సో, అలాగే ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా ఫస్ట్ లెట్ దెమ్ స్పీక్. లెట్ దెమ్ ఫినిష్. అంటే కంప్లీట్‌గా వినండి. అప్పుడే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. అలాగే ఐ కాంటాక్ట్‌తో శ్రద్ధగా వినండి. ఈ టెక్నాలజీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లనే కదా మనం అనుకుంటున్నాము ఫ్యామిలీ టైమ్ మిస్ అవుతున్నాము. ఈ అంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే సన్నివేశాలు మిస్ అవుతున్నాము. అలాంటి సిట్యుయేషన్స్ రావట్లేదని మనం అనుకుంటున్నాం కాబట్టి, సో, ఆ సిట్యుయేషన్‌ని మనమే కల్పించుకుందాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి ట్రై చేద్దాం. అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ టెక్నాలజీ ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గిపోతుంది. ఆ సంభాషణలు మొదలవుతాయి. సో దట్ ఒకరు చెప్తున్నప్పుడు ఇంకొకరు వినటము ఆటోమేటిక్‌గా లిజనింగ్ హాబీ మనది మనకి వచ్చేస్తుందనమాట. ఓకే. సో, అలాగే ఇలా మనం ఈ లిజనింగ్ స్కిల్స్‌ని పెంచుకుంటూ ఉంటే, ఈ లిజనింగ్ పెరిగింది అంటే ఆటోమేటిక్‌గా మనలో ఓర్పు గూడా పెరుగుతుంది. ఓర్పు, ఓపిక 2 ఉన్నాయి అంటే డెఫినిట్‌గా కోపం అనేది చాలా తక్కువుంటుందనమాట. ఓకే. సో, కోపం వల్ల ఎన్ని అనర్థాలున్నాయో మనకు తెలియనిదేం కాదు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి, ఈ లిజనింగ్ హాబీని డెవలప్ చేసుకోగలిగితే, అంటే స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. ఫ్యామిలీ బాండింగ్ బావుంటుంది. అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. కెరియర్ గ్రోత్ బావుంటుంది. సో, అన్ని బెనిఫిట్సే ఉంటాయన్నమాట. ఓకే. సో, మనము పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, ఇవి 2 ద బెస్ట్ గిఫ్ట్స్. లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేయటం, ఓర్పు డెవలప్ చేయటం వాళ్ళకి. అంటే మనం ఓర్పు చూపిస్తే వాళ్ళలో ఓర్పు అనే క్వాలిటీ డెవలప్ అవుతుంది. అలాగే మనం వినడం మొదలెడితే వాళ్ళలో లిజనింగ్ కెపాసిటీ పెరుగుతుందనమాట. సో, ఏదైనా కూడా మన నుంచే మొదలవ్వాలి. ఓకే. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.